నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గోదావరి ఏటిగట్టు పటిష్టం చేయాలి. రాజమహేంద్రవరం నగర వాసులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. వర్షాలు, వరద సమయంలో ఆవ కాలువ, నల్ల ఛానల్ ప్రాంతాల ముంపు నివారించాలి. రాజనగరం నుండి సామర్లకోట మధ్య ఉన్న ఏడీబీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు జరపాలి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు సిపిఎం జిల్లా బృందం వినతిపత్రం అందించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి, గోదావరికి వచ్చినటువంటి భారీ వరదలకి జిల్లాలో ఎర్ర కాలువ ప్రాంతంలో అనేక మండలాల్లో ముంపు వచ్చింది. అట్లానే కొవ్వాడ కాలువ, ఏలూరు నుంచి వచ్చే కొవ్వాడ కాలువ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. దాంతోపాటు నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో అనేక గ్రామాల్లోకి నీళ్లు చేరిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ పురుషోత్తపట్నం దగ్గర నుంచి రాజమండ్రి కాచేరు దాకా ఉన్నటువంటి ఏటిగట్టు ఏదైతే ఉందో 42 కిలోమీటర్ల ఏటిగట్టు గత ప్రభుత్వ కాలంలో ఇసుక ర్యాంపుల పేరుతో గట్లని తవ్వేసి లారీలు పోవటానికి మార్గాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏటిగట్లు మొత్తం బలహీన పడిపోయి ఇప్పుడు వచ్చే వరదలకి బొబ్బిల్లంక లాంటి గ్రామాల్లో ఇవాళ ఏటిగట్లు బలహీనంగా జారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ గట్టు మొత్తం బలహీన పడిపోయి రేపొద్దున గట్లు తెగిపోతే అటు సీతానగరం మండలం, కోరుకొండ మండలం, రాజమండ్రి రూరల్ మండలం, రాజమండ్రి నగరం దాకా కూడా వందల ఎకరాలు, వేల ఎకరాలు పంటలు నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది. రెండోది, కొవ్వూరు దగ్గర నుంచి ఉన్నటువంటి ఏటిగట్లకు కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఇసుక ర్యాంపులు తవ్వేయడం వల్ల వచ్చిన పరిస్థితి కూడా ఉన్నది. గత కాలంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ ఏటిగట్ల పరిరక్షణ కోసం చెప్పిన ప్రణాళికలు సిద్ధం చేసిన ఆ ప్రణాళికలు ఇప్పటిదాకా అమలు జరగలేదు. అందుకని ఇవాళ ఏటిగట్లు పటిష్టం పరచడం, అట్లానే రాజమండ్రి నగరానికి సంబంధించి నల్లా ఛానల్, ఆవ ఛానల్ రెండు గోదావరిలో కలిసే ప్రాంతాల్లో వరదలు వచ్చిన సందర్భంలో ఆ మోటార్లు మునిగిపోయి నీళ్లు వెనక్కి తన్నిపెట్టి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బాలాజీపేట దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సావిత్రి నగర్ దగ్గర నుంచి నేతాజీ నగర్ ఇవన్నీ మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అటు కోట్లింగాలపేట కూడా ముంపు వస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి అటు ఏటిగట్ల పరిరక్షణతో పాటు నల్లా ఛానల్, ఆవ ఛానల్కు సంబంధించి ఇవాళ శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని చెప్పని కలెక్టర్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లానే ఎర్ర కాలువ ఆధునీకరణకు సంబంధించి ఎర్ర కాలువ శాశ్వత పరిష్కారం, ముంపుకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పని, కొవ్వాడ కాలువకు సంబంధించి కూడా ఇవాళ నిధులు ఖర్చు పెట్టి ముంపు లేకుండా ఏటిగట్లను పటిష్టపరచాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా రాజమండ్రి నగరానికి తాగునీరు అందించేటువంటి వాటర్ వర్క్స్ ఇంటేక్ పాయింట్ ఏదైతే ఉందో, ఇంటేక్ పాయింట్ నల్లా ఛానల్ మురుగునీరు గోదావరిలో కలిసేదానికి దిగువన ఇంటేక్ పాయింట్ ఉన్నది. గత చాలా సంవత్సరాల కాలంగా ఈ ఇంటేక్ పాయింట్ ని గోదావరి మధ్యలో 1 కిలోమీటర్ తీసుకెళ్లి పెట్టడం ద్వారా ఇవాళ పరిశుభ్రమైన తాగునీరు అందించవచ్చు అనేటువంటిది. అట్లనే వరదలు వచ్చిన సందర్భంలో చెత్త చెదారం పెరిగిపోయి ఇవాళ గోదావరి ఇంటేక్ పాయింట్ మూసుకుపోయి మంచినీళ్ళు అందించలేని పరిస్థితి కూడా వస్తోంది. దీనికి కూడా పరిష్కారం, శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పిన జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దాంతోపాటు ఇవాళ రాజానగరం దగ్గర నుంచి సామర్లకోట దాకా ఉన్నటువంటి ఏడీబీ రోడ్డు ఏదైతే ఉందో అత్యంత అధ్వానంగా ఉన్నది. ఏడీబీ రోడ్డు ఇవాళ పెద్ద ఎత్తున గుంటలు పడిపోయి లారీలు, బస్సులు అక్కడ ఆగిపోయి నడవలేని పరిస్థితి. ఇవాళ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు అసలు బండి వెళ్ళలేని పరిస్థితి, కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితి దుర్భరంగా మారింది. రాజమండ్రి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి రాజమండ్రికి రోజు వేల సంఖ్యలో జనం ప్రయాణం చేస్తా ఉన్నారు. 2 జిల్లా కేంద్రాల మధ్య ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి, రాష్ట్ర రహదారి ఏదైతే ఉందో ఇది ఇంత అధ్వానంగా ఉన్నది. దీన్ని తక్షణం రిపేర్లు చేయించడం చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని చెప్పి వినతిపత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు, రైతులు కానీ, నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కానీ, ఇవాళ రహదారి మార్గానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కానీ వీళ్ళందరినీ కలిపి భవిష్యత్తులో ఆందోళన చేయాల్సి